మీరు ఏఈపీఎస్ ఏజెంటా? అయితే జాగ్రత్త, 20 లక్షలు దాటితే మీకు వచ్చే కమిషన్ మొత్తం ట్యాక్స్లోనే పోయే అవకాశం ఉంది. ఏఈపీఎస్ అంటే ఏంటి? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. అంటే ఆధార్ కార్డ్ని ఉపయోగించి క్యాష్ డిపాజిట్ చేయడం కానీ క్యాష్ విత్డ్రావల్ చేయడం కానీ. సో ఎవరైతే ఈ ఏఈపీఎస్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రీవియస్ 3 ఇయర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకుండా ఉంటే, వాళ్ళు క్యాష్ డిపాజిట్స్ కానీ క్యాష్ విత్డ్రావల్స్ కానీ 20 lakhs క్రాస్ అవుతే వాళ్ళకి 2% టీడీఎస్ అప్లికేబుల్ అవుతుంది. వీళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయకుండా 1 crore ట్రాన్సాక్షన్ 1 crore క్యాష్ డిపాజిట్ కానీ క్యాష్ విత్డ్రావల్ చేస్తే 5% టీడీఎస్ అప్లికేబుల్ అవుతుంది. అంటే ₹1,00,00,000కి దాదాపు 5 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్ అవుతుంది. అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కనుక ఫైల్ చేస్తే మీకు 1 crore క్రాస్ అవుతే 2% టీడీఎస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది మీరు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మీరు రీఫండ్ క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఐటీఆర్ టీడీఎస్ కట్ అయినప్పుడు కూడా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు దీని ఐఏపీఎస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియోలో ఉంది. ఎలా నోటీస్ ఉంటుంది, జిఎస్టీ అప్లికేబులా లేదా, కమిషన్ ట్యాక్సబులా కాదా, ఇలాంటి పూర్తి వివరాలు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేసులా, రియల్ లైఫ్ కేసులా కూడా మీకు ఆ లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి. మీకు ఈ వీడియో కంటెంట్ కనుక వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ సీఏ పరశురామ్ గౌడ్. థ్యాంక్ యూ.